నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, రాయకోడ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇటీవల నేను రోజు టీవీలో యాడ్స్ చూస్తున్నా. రియల్ ఎస్టేట్స్ మీద తెగ ఊదర కొడతారు. అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని చెప్తుంటారు. సరే, రియల్ ఎస్టేట్ లో మనం భూమి కొంటాం, అదొక ఇన్వెస్ట్మెంట్. కానీ ఈ రియల్ ఎస్టేట్ అనేది మొన్న దాకా ఒక 10 ఏళ్ల కిందట రియల్ ఎస్టేట్ తెలంగాణ అసలు ఏమీ లేదు. ఒక్కసారి డౌన్ అయిపోయింది. 10-12 years బ్యాక్. అప్పుడు మళ్ళీ కొత్త తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి బంగారంలో పెరిగిపోయింది రేట్లు. అలా అయిపోయింది. ఆ రేట్లు అలా పెంచడం, ప్రభుత్వం డెవలప్మెంట్స్ అని అదని ఇదని చెప్పడం వల్ల ప్రజలు కూడా నిజంగా నమ్మి చాలా మంది భూములు రేట్లలో కొనుక్కోవడం జరిగింది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే భూములు కొనుక్కోవటంలో తప్పు లేదు, ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదు. కానీ ఇవాళ ఉన్న రేట్ రేపు ఉంటుందో లేదో చెప్పలేము. ఒక్కోసారి అప్ అండ్ డౌన్ జరుగుతాయి భూములు. ఇప్పుడు కూడా మా రెండింటికి మీరు తట్టుకోవాలి. సేమ్ బంగారం అంతే, రేట్ ఇలా ఉంటుంది, అప్ అండ్ డౌన్స్ నడుస్తుంటాయి. మనం ఏంటంటే భయపడిపోయి ఎక్కడ రేట్ పెరిగిపోతుందో మనం 65,000 పెట్టి కొంటాం తులం బంగారం. మళ్ళీ నెక్స్ట్ డే చూసేసరికి దానికి మళ్ళీ పెరగచ్చు, తగ్గచ్చు. ఇది అంతే, ల్యాండ్ అని అంతే. కానీ భూములు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా కొనాలి. ఈ పొలిటికల్ లీడర్స్ ఏంటంటే రకరకాలుగా హామీలు ఇస్తుంటారు. అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి రకరకాలుగా చెప్తారు. మనము ఇన్వెస్ట్ చేస్తాము. ఇన్వెస్ట్ చేయడంలో తప్పు లేదు, తప్పు పట్టను నేను. అది మన అదృష్టం పట్టు కూడా భావించాలి. ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో మొన్న 5 ఏళ్లు అమరావతిలో జీరో, అసలు రేటే లేదు అక్కడ అమరావతి. మళ్ళీ ప్రభుత్వం మారింది. మళ్ళీ ప్రభుత్వం మారంగానే మళ్ళీ డెవలప్మెంట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అభివృద్ధి ఉంటేనే మీకు అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉంటాయి. భూములు కూడా రేట్లు ఆకాశంగా పెరిగిపోతుంటాయి. అక్కడ అభివృద్ధి లేదనుకోండి, భూములు కూడా రేట్లు ఏమి పెరగవు. అది గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఈ ఏరియాలో నేను ఇన్వెస్ట్ చేస్తే రేపు ఫ్యూచర్ లో నాకేమన్నా వాల్యూ ఉంటుందా, లాభం ఉంటుందా? ఇన్వెస్ట్ చేస్తే రేపు పొద్దున్న నా పిల్లలకి, నా ఫ్యూచర్ లో వీళ్ళకి ఏమన్నా అక్కడ ఇక్కడ డెవలప్ అవుతుందా అవదా, రేటు పెరుగుతుందా పెరగదా, ఇవాళ నేను 1,00,000 పెట్టి కొంటే రేపు పొద్దున 5 లక్షలన్నా అవుతుందా అవదా అనే ఎస్టిమేట్ వేసుకోవాలి. ఎస్టిమేట్ ఎలా వేస్తావో అక్కడ డెవలప్మెంట్ అభివృద్ధిని బట్టే దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు సడన్ గా అక్కడ అమరావతిలో మళ్ళీ డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి. 5 ఏళ్లలో బ్రహ్మాండంగా డెవలప్ అయింది అనుకోండి, ఇప్పుడున్న రేటు అప్పుడు మళ్ళీ రేటు పెరగదా? ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ యాదగిరి మన కేసీఆర్ గారు లాస్ట్ టైం ఆయన బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఇప్పుడు ఎంత రేట్లు ఉన్నాయి అక్కడ, తిరుపతి లాగా తీసుకొచ్చారు ఇక్కడ యాదగిరిగుట్ట. అప్పుడు ఒకప్పుడు ఎవరు కూడా కొనాలంటే ఎవరు వెనకెళ్ళేవాళ్ళు. ఏమి చెట్లు పుట్టలు ఏముండేవి కాదు అక్కడ. ఎప్పుడైతే అక్కడ ల్యాండ్, ఇప్పుడైతే అక్కడ యాదగిరిగుట్ట డెవలప్ అయిందో, టెంపుల్ బాగా వచ్చిందో, ఇప్పుడు ఆటోమేటిక్ గా రేట్లు పెరిగిపోయినాయి అక్కడ. ఇప్పుడు కొనాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఒక ఎకరం భూమి కంటే 50 లక్షల, 1-2 కోట్లు అలా విధం పెంచేస్తున్నారు డిమాండ్. కాబట్టి ఇది అదృష్టం. ల్యాండ్ అనేది ఒక అదృష్టం. ఇప్పుడు ఒక 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నుంచి ఎందుకు ఇన్వెస్ట్ చేయడానికి కొంతమంది ఆలోచిస్తారు. తప్పు. 10 ఏళ్ల తర్వాత అది ఎంతగానో పెరగచ్చు. ఇప్పుడు ఉన్న రేటు అప్పుడు డబల్ పెరగచ్చు. అది నువ్వు కొనే ఏరియా డెవలప్మెంట్ బట్టి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. కానీ రియల్ ఎస్టేట్ లో ఈ రకంగా వాళ్ళు యాడ్లు ఇస్తున్నారు, చూస్తున్నారు. మీరు కూడా గమనిస్తున్నారు. అందరు కూడా చూసుకోండి. రియల్ ఎస్టేట్ లో కూడా కొన్ని ఏరియాలో బాగా డెవలప్ అవుతున్నాయి. డెవలప్ అయితే ఇన్వెస్ట్ చేసుకుంటాం, నథింగ్ రాంగ్. కానీ పెరగాలి. కానీ ఒకసారి స్టేబుల్ గా ఉంటుంది, ఒకసారి పెరుగుతుంది, ఒకసారి పెరగదు. ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అయితే ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి, కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. ఏదైనా ఒకటే లాజిక్, డెవలప్మెంట్ ఉందంటే ఆటోమేటిక్ గా మీరు ఇన్వెస్ట్ చేసిన రేపు పొద్దున్న మీ రేట్ పెరుగుతుంది. మీకు 10 రూపాయలు లాభం వస్తుంది, కానీ నష్టం అయితే ఉంటుంది. కాబట్టి ఈ భూముల విషయంలో మటుకు చాలా మంది కొంతమంది అడ్వైజులు అడుగుతున్నారు, సార్ కొనుక్కోవచ్చా, ఈ ప్రాంతాలు కొనుక్కుంటే ఏమైనా మాకు ఇబ్బందా అని నన్ను చాలా సార్లు అడిగారు. నేను కొనుక్కోవడంలో తప్పని నేను అనను. ఆ ఏరియా చూడండి, డెవలప్మెంట్ ఉందా లేదా చూడండి. ఒక ప్రభుత్వం దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వాలు కానీ ఏదన్నా డెవలప్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు కూడా ల్యాండ్ కూడా దాని వాల్యూ కూడా పెరుగుతుంది. ఇప్పుడు 10 ఏళ్ల 12 ఏళ్ల కింద అసలు ఎవరు ఇది ఏరియాలో ఎవరు రాలే, భూమే లేదు, అసలు కొనేవాడే లేడు, కొనుక్కునేవాడే లేడు. అలా ఇప్పుడు ఏమైందంటే భూమే దొరకట్లే. అట్లా అయిపోయింది మన హైదరాబాద్, తెలంగాణ. కొనుక్కునే వాళ్ళు కొనుక్కొని చేసుకోండి, రేపు పొద్దున డెవలప్ అయినాక రేపు మీకే లాభాలు. ఎవరైనా సరే ఇలా ఉంటుంది. ఈ ల్యాండ్ చూసి మీ ల్యాండ్స్ కొనుక్కోవాలని మెయిన్ ప్రభుత్వాల మీద ఆధారపడి ప్రభుత్వాలు కనుక బాగా డెవలప్ చేస్తే ఆటోమేటిక్ గా మన ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతుంది. జాగ్రత్త చూసి చేసుకోవాలని నా ఉద్దేశం. నమస్కారం.